రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత ఒక్కసారైనా కృష్ణుని చూడాలన్న కోరిక రాధకు వచ్చింది. దాంతో రాధాదేవి పని మనుషుల వేషం ధరించి ద్వారకకు చేరుకుంది. అలా ఎన్ని రోజులైనా తనకు శ్రీకృష్ణుని చూసే అవకాశం దొరక్కపోవడంతో రాధాదేవి ద్వారకాని విడిచిపెట్టి అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. అలా ఒంటరిగా వెళ్తున్న రాధాదేవికి ఎవరో తన వెంట వస్తున్నారని అనుకుని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటంతో శ్రీకృష్ణుడు కనిపించాడు. దాంతో రాధాదేవిలో ఒకవైపు శ్రీకృష్ణుని చూశానన్న ఆనందం, మరోవైపు శ్రీకృష్ణుని ఇంకెప్పుడు చూడలేనన్న ఆవేదన మొదలైంది. అది గమనించిన శ్రీకృష్ణుడు రాధాదేవిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. శ్రీకృష్ణునితో శాశ్వతంగా ఉండాలని కోరుకోవడానికి బదులు రాధాదేవి చివరిసారి తన కోసం వేణుగానాన్ని వినిపించమని కోరుకుంది. ఒక ప్రత్యేక బాణిలో అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి మాధుర్యంతో శ్రీకృష్ణుడు వేణుగానాన్ని వినిపించాడు. ఆ వేణుగానాన్ని వింటూ రాధాదేవి తన ద్వేహాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడిలో ఐక్యమై